తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంటా ఉంది. మరి ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మోసం చేస్తున్నటువంటి వైనాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినాన్ని ప్రజల మద్దతుతో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో చాలా బలంగా నిరసన గలం తెలియజేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారి అధ్యక్షతన ఇక్కడ ఉండేటువంటి 7 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని ప్రజల మద్దతుతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు అందరూ కూడా చాలా బలంగా చేయాలని, నిరసన గలాన్ని చాలా బలంగా ప్రజల తరపున తెలియజేయాలని అన్ని నియోజకవర్గాల్లో మరి ఇప్పటికే అంబటి రాంబాబు గారు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అందులో మంగళగిరి, తెనాలి కూడా నిన్నటికి పూర్తి చేశారు. ఇవాళ గుంటూరు వెస్ట్, అలాగే రేపు ఎల్లుండితో 7 నియోజకవర్గాల్లో కూడా మరి వెన్నుపోటు దినాన్ని, ఆ నిరసన కార్యక్రమాన్ని చాలా బలంగా చేసేందుకు గుంటూరు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో ఉండేటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని బలంగా పాల్గొనేలాగా రాంబాబు గారు ప్రతి క్షణం కూడా పనిచేస్తున్నారు. వారి నాయకత్వంలో అందరం కూడా ఈ కార్యక్రమాలని బలంగా సన్నాహ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటటువంటి వెన్నుపోటు దినోత్సవాన్ని, అది వెన్నుపోటు దినాన్ని గట్టిగా నిర్వహించాలి అని భావించడం జరిగింది. గుంటూరు పట్టణంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. గుంటూరు 1 and 2 2 నియోజకవర్గాలు కలిసి ఇక్కడ ఈ వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తాం. కడవ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో కానీ మరొక చోట కానీ ఎంఆర్ఓలకు మెమోరాండాన్ని సమర్పించడం ద్వారా వెన్నుపోటు దినాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించారు. దానిలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. 7 నియోజకవర్గాలు కూడా ఇదే విధంగా మన జిల్లా అబ్జర్వర్గా వచ్చినటువంటి పోతిన మహేష్ గారు మేము కలిసి సన్నాహాలు చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆ విఫలమైనటువంటి అంశాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతునివ్వాలని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని, గుంటూరు ప్రజానీకాన్ని మీ ద్వారా కోరడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన హామీలు నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితిలో లేకపోగా రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేశారు, రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచారు. అందువల్లనే ఇది వెన్నుపోటు దినంగా ప్రకటించి చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మహేష్ గారు మాట్లాడుతున్నాం. తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంటా ఉంది. మరి ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా
అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మోసం చేస్తున్నటువంటి వైనాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినాన్ని ప్రజల మద్దతుతో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో చాలా బలంగా నిరసన గలం తెలియజేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారి అధ్యక్షతన ఇక్కడ ఉండేటువంటి 7 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని ప్రజల మద్దతుతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు అందరూ కూడా చాలా బలంగా చేయాలని, నిరసన గలాన్ని చాలా బలంగా ప్రజల తరపున తెలియజేయాలని అన్ని నియోజకవర్గాల్లో మరి ఇప్పటికే అంబటి రాంబాబు గారు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అందులో మంగళగిరి, తెనాలి కూడా నిన్నటికి పూర్తి చేశారు. ఇవాళ గుంటూరు వెస్ట్, అలాగే రేపు ఎల్లుండితో 7 నియోజకవర్గాల్లో కూడా మరి వెన్నుపోటు దినాన్ని, ఆ నిరసన కార్యక్రమాన్ని చాలా బలంగా చేసేందుకు గుంటూరు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో ఉండేటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని బలంగా పాల్గొనేలాగా రాంబాబు గారు ప్రతి క్షణం కూడా పనిచేస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో అందరం కూడా ఈ కార్యక్రమాలని బలంగా సన్నాహ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటటువంటి వెన్నుపోటు దినోత్సవాన్ని, అది వెన్నుపోటు దినాన్ని గట్టిగా నిర్వహించాలి అని భావించడం జరిగింది. గుంటూరు పట్టణంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. గుంటూరు 1 and 2 2 నియోజకవర్గాలు కలిసి ఇక్కడ ఈ వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తాం. కడవ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో కానీ మరొక చోట కానీ ఎంఆర్ఓలకు మెమోరాండాన్ని సమర్పించడం ద్వారా వెన్నుపోటు దినాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించారు. దానిలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. 7 నియోజకవర్గాలు కూడా ఇదే విధంగా మన జిల్లా అబ్జర్వర్గా వచ్చినటువంటి పోతిన మహేష్ గారు మేము కలిసి సన్నాహాలు చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆ విఫలమైనటువంటి అంశాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతునివ్వాలని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని, గుంటూరు ప్రజానీకాన్ని మీ ద్వారా కోరడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన హామీలు నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితిలో లేకపోగా రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేశారు. రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచారు. అందువల్లనే ఇది వెన్నుపోటు దినంగా ప్రకటించి చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మహేష్ గారు మాట్లాడుతున్నాం.